గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 805. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 383 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,511 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 140 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,302 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.84% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.67% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.25% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ, ఐటీ అండ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్స్ తప్పితే రిమైనింగ్ అన్ని సెక్టర్స్ లో కూడా ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ ఈ రోజే కాదు, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ కనపడుతుంది కదా. ఇలా మార్కెట్ లోని ప్రెషర్ కనపడేసరికి మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి ఇవే రీజన్స్ అంటూ వేరియస్ న్యూస్లు అయితే వస్తున్నాయి. ఒకటి ప్రీ ఎలక్షన్ ర్యాలీ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు అయిపోతున్నాయి కాబట్టి ఈ ప్రీ ఎలక్షన్ ర్యాలీ అనేది ఎండింగ్ వచ్చేసిందని దాంతోనే మార్కెట్ లో ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కనపడుతున్నట్లుగా కొంతమంది షేర్ చేస్తున్నారు. అండ్ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లో అయితే ఇక్కడ నుంచి నిఫ్టీ 1000 to 4,000 పాయింట్స్ కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని కూడా షేర్ చేస్తున్నారు. అంటే ప్రెసెంట్ ఇప్పుడు నిఫ్టీ 22,000 లెవెల్లో ట్రేడ్ అవుతున్నది కదా, ఇక్కడ నుంచి 4,000 పాయింట్స్ కరెక్ట్ అవుతుంది అంటే 18,000 పాయింట్స్ వరకు నిఫ్టీ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేయడం జరిగింది. సో ఈ మార్కెట్స్ ఫాలో అవుతున్నటువంటి టైంలోని ఇటువంటి న్యూస్లు మనకి కనపడడం సర్వసాధారణం. సో ఇప్పుడు మార్కెట్ కరెక్ట్ అవుతుంది కదా, మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలా అంటే నిజంగా అంత భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ స్టాక్ పైన మనకు ఒక వ్యూ ఉంటుంది కదా, ఇంత టైం ఫ్రేమ్ అని చెప్పి ఈ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామని. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే నిజంగా ఇలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు అసలు భయపడవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఇలాంటి టైంలోనే మనకి ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. సి మార్కెట్ వాల్యుయేషన్ స్ట్రెచ్ అయ్యాయి అంటున్నారు కదా, మార్కెట్ వాల్యుయేషన్స్ ఇప్పుడే స్ట్రెచ్ అయ్యా, చాలా మంత్స్ బ్యాకే మార్కెట్ వాల్యుయేషన్ స్ట్రెచ్ అయిపోయాయి. అండ్ చాలా స్టాక్స్ ఈవెన్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో కూడా ట్రేడ్ అవుతున్నాయి. సో ఇలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అటువంటి స్టాక్స్ ని మనం బెటర్ వాల్యుయేషన్ లో అక్వైర్ చేయడానికి మార్కెట్స్ కరెక్ట్ అయినప్పుడే మనకి ఆపర్చునిటీ దొరుకుతుంది. సి కొంతమంది షేర్ చేస్తున్నట్టుగా ఒకవేళ పోస్ట్ ఎలక్షన్ మార్కెట్ లో నిజంగానే మనం కరెక్షన్ చూసాం అనుకోండి, మీరు ఆల్రెడీ ఈ ర్యాలీలోని కొనాలని మిస్ అయిపోయినటువంటి క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ బాగా కరెక్ట్ అయినట్లయితే అప్పుడు వాటిని మీకు అక్వైర్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అండ్ మార్కెట్స్ లో ఎవరైతే ఎస్ఐపి రూట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు అస్సలు కంగారు పడవసరం లేదు, హ్యాపీగా మీ ఎస్ఐపిస్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా లంసమ్ మోడ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేయకుండా మార్కెట్ అలా కరెక్ట్ అవుతుంది కదా కొంచెం చూసుకుని స్టాగర్డ్ వేలోని ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ రీసెంట్ గా ఎన్ఎస్సి వాళ్ళు డిజాస్టర్ రికవరీ స్విచ్ ని టెస్ట్ చేసేందుకు గాను ఒక సాటర్డే రోజున స్పెషల్ లైవ్ ట్రేడింగ్ సెషన్ ని కండక్ట్ చేశారు కదా. మళ్ళీ ఇప్పుడు May 18th రోజున అంటే కమింగ్ సాటర్డే కాకుండా దాని నెక్స్ట్ సాటర్డే వీళ్ళు అగైన్ ఒక లైవ్ ట్రేడింగ్ సెషన్ ని కండక్ట్ చేయబోతున్నారు. దీనిలో ఫస్ట్ సెషన్ మార్నింగ్ 9:15 కి స్టార్ట్ అవుతుంది. ఈ సెషన్ 45 minutes పాటు ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ట్రేడింగ్ సెషన్ 11:45 కి స్టార్ట్ అయ్యి 12:40 కి ఎండ్ అవుతుంది. జస్ట్ డిజాస్టర్ రికవరీ స్విచ్ ని టెస్ట్ చేసేందుకు గాను వీళ్ళు ఈ సెషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అండ్ రిమైనింగ్ టైమింగ్స్ అంటే ప్రీ ఓపెన్ టైమ్, ప్రీ ఓపెన్ క్లోజ్ టైమ్, ఇటువంటివన్నీ టైమింగ్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ప్రెసెంట్ మన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అవర్స్ 9:15 to 3:30 PM ఉన్నాయి కదా. ఈ ట్రేడింగ్ అవర్స్ ని ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ప్రీవియస్ గా ఎన్ఎస్సి వాళ్ళు అనౌన్స్ చేశారు. దీనిలో ఫేజ్ 1 లో భాగంగా ఈవినింగ్ 6 PM to 9 PM ఒక సెషన్ ని కండక్ట్ చేస్తామని, దాని తర్వాత దాన్ని 11 PM వరకు ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఎన్ఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ప్రపోజల్ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు సెబీకి కూడా పంపించారు. కాకపోతే బ్రోకింగ్ కమ్యూనిటీ దగ్గర నుంచి ఈ ట్రేడింగ్ అవర్స్ ఎక్స్టెన్షన్ రిలేటెడ్ గా ఎన్ఎస్సికి పెద్దగా సపోర్ట్ అయితే రాలేదు. సో ఇప్పుడు సెబీ కూడా ఈ ట్రేడింగ్ అవర్స్ ఎక్స్టెన్షన్ ప్రపోజల్ ఏదైతే ఉన్నదో దాన్ని తోసిపుచ్చినట్లుగా ఎన్ఎస్సి యొక్క ఎండి అండ్ సిఇఓ అయినటువంటి ఆశిష్ చౌహాన్ గారు కామెంట్ చేయడం జరిగింది. సో ఈ సెబీ ఈ ప్రపోజల్ కి ఒప్పుకోలేదు కాబట్టి ఈ ట్రేడింగ్ అవర్స్ ఎక్స్టెన్షన్ ప్రపోజల్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టేశామని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో ఈ ట్రేడింగ్ అవర్స్ ఎక్స్టెండ్ చేసినట్లయితే అది అన్నెసెసర్లీ ఇన్వెస్టర్స్ అండ్ అలాగే ట్రేడర్స్ పైన ఎడిషనల్ స్ట్రెస్ అనేది యాడ్ చేస్తుంది. సో మా వ్యూ ప్రకారం ఈ ట్రేడింగ్ అవర్స్ ని ఎక్స్టెండ్ చేయకపోవడమే బెటర్ అనుకుంటున్నాం. సో మీరేమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ గురించి మీలో చాలా మందికి ఐడియా ఉన్నది కదా. ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ వల్ల ఈవెన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి కొన్ని కంపెనీస్ కి చెందినటువంటి స్టాక్స్ లోని రీసెంట్ గా చాలా ప్రెషర్ చూసాం. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించినటువంటి డబ్బుల్ని వీళ్ళు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి కొన్ని కంపెనీస్ లోని ఇన్వెస్ట్ చేశారని చెప్పి ఆ టైంలో న్యూస్ బయటకు వచ్చేసరికి ఆ స్టాక్స్ లో అయితే మనకి కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడింది. నో ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మన
మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి క్యాసినో బిజినెస్ రన్ చేసే డెల్టా కార్ప్ వాళ్ళు వీళ్ళ నేపాల్ బేస్డ్ క్యాసినో బిజినెస్ ని సెల్ చేయడానికని చెప్పి ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ తో సంబంధం ఉన్నటువంటి ఎబిలిటీ గేమ్స్ లిమిటెడ్ వాళ్ళతోని ప్రీవియస్ గానే అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ కోర్ట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్ట్ డాక్యుమెంట్స్ ని వీళ్ళు రివ్యూ చేశామని దానిలో భాగంగా ఇది తెలిసినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఈడీకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లోని డెల్టా కార్ప్ సీఈఓ అయినటువంటి మనోజ్ జైన్ గారు వీళ్ళ నేపాల్ బిజినెస్ లోని కంపెనీ 100% స్టేక్ సెల్ చేయడానికి చూసిందని, దీనిలో 65% స్టేక్ ని అక్వైర్ చేయడానికి ఎబిలిటీ గేమ్స్ వాళ్ళు ట్రై చేశారని, అండ్ రిమైనింగ్ 35% స్టేక్ ని అజిత్ మిట్టల్ కి చెందినటువంటి అస్టెక్ కన్సల్టెన్సీ వాళ్ళు బై చేయడానికి అని చెప్పి అగ్రిమెంట్ ని సైన్ చేసినట్లుగా ఈయన ఈడీకి స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఈ డాక్యుమెంట్ లో ఉన్నదని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ డాక్యుమెంట్ ని వీళ్ళు రివ్యూ చేసిన తర్వాత డెల్టా కార్ప్ వాళ్ళకైతే ఈమెయిల్ రాసామని, కానీ ఇప్పటి వరకు డెల్టా కార్ప్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పి వీళ్ళైతే ఆర్టికల్లోని మెన్షన్ చేయడం జరిగింది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే ఇంకా డెల్టా కార్ప్ దగ్గర నుంచి ఏం క్లారిఫికేషన్ రాలేదు. చూడాలి, త్వరలో డెల్టా కార్ప్ వాళ్ళు ఈ న్యూస్ రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తారేమో. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో టిటెగ్రా రైల్ సిస్టమ్ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియన్ రైల్వేస్ లోని చాలా స్ట్రాంగ్ రివైవల్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని, ఈ రివైవల్ లోని అన్నిటికన్నా కూడా ఎక్కువగా టిటెగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళు బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలోని వీళ్ళ ఫ్రైట్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది కంపెనీకి క్యాష్ కో అయినట్లయితే వీళ్ళ ప్యాసింజర్ బిజినెస్ ఉన్నది కదా, అది కంపెనీకి న్యూ గ్రోత్ ఇంజిన్ గా మారేటువంటి అవకాశం ఉన్నదని, దీంతోని ఫైనాన్షియల్ ఇయర్ 24 to 27 ఇన్ బిట్వీన్ వీళ్ళ ఎర్నింగ్స్ 28% CAGR చొప్పున గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తూ ఈ స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 1285 రూపీస్ గా వీళ్ళు మెన్షన్ చేశారు. సో మోర్గన్ స్టాన్లే వాళ్ళ దగ్గర నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో టిటెగ్రా రైల్ సిస్టమ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టాటా మోటార్స్ ఏప్రిల్ యూకే JLR సేల్స్ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ లోని వీళ్ళు 4722 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈ ఏప్రిల్ మంత్ లోని వీళ్ళు 5627 యూనిట్స్ ని సేల్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే యూకే లోని వీళ్ళ JLR సేల్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ రేడింగ్టన్ వాళ్ళకి టర్కీలోని అరినా అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ యొక్క ఫిన్టెక్ పేమెంట్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ బిజినెస్ లోని 100% స్టేక్ ని వీళ్ళు సెల్ చేసేందుకు గాను టర్కీకి చెందినటువంటి లిజికో అనేటువంటి కంపెనీతోని వీళ్ళు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. అండ్ ఈ బిజినెస్ ని వీళ్ళు ఓవరాల్ గా $87 మిలియన్ ప్లస్ నెట్ క్యాష్ కి సెల్ చేయనున్నారు. ఇంకా ఈ సేల్ కి వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి. ఈ సేల్ కంప్లీట్ అవడానికి టోటల్ గా 6 months టైం పట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి కేన్స్ సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ద్వారా హీరా నందిని గ్రూప్ ఆర్ తార్క్ సెమీ కండక్టర్స్ వాళ్ళతోని సెమీ కండక్టర్ బిజినెస్ రిలేటెడ్ గా పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడంతో దీనికి కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ మీడియాలో ఏదైతే ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నదో ఇది కంప్లీట్ గా బేస్లెస్ న్యూస్ అని, వీళ్ళు ఇటువంటి పార్ట్నర్షిప్ రిలేటెడ్ గా ఏమీ డిస్కషన్స్ అయితే జరపట్లేదని చెప్పి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళు 2022 మేలోని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి శ్యామ్ సెల్ అండ్ పవర్ లిమిటెడ్ త్రూ రామ్సార్పూర్ ప్లాంట్ ని అక్వైర్ చేయడం జరిగింది. నౌ ఇప్పుడు ఈ ప్లాంట్ లోని వీళ్ళు ఆపరేషన్స్ ని స్టార్ట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ యొక్క టోటల్ కెపాసిటీ 1,50,000 tons per annum. నౌ ఈ ప్లాంట్ లోని ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయడం ద్వారా స్టీల్ సెక్టర్ లోని వీళ్ళ గ్రోత్ ని యాక్సెలరేట్ చేయబోతున్నట్టుగా శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి యాడ్ అయినటువంటి అడిషనల్ కెపాసిటీస్ లోని ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు కదా, ఇది శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన జయప్రకాష్ అసోసియేట్స్ వాళ్ళు ఈ ఏప్రిల్ 30th కల్లా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి పే చేయవలసినటువంటి 4,616 crores ఓవర్ డ్యూ అమౌంట్ ని డిఫాల్ట్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలోని ప్రిన్సిపల్ అమౌంట్ 1,751 crores అయితే ఇంట్రెస్ట్ 2,865 crores. అండ్ కంపెనీ యొక్క టోటల్ బారోయింగ్స్ అయితే 29,805 crores అని, వీటిని 2037 కల్లా వీళ్ళు రీపే చేయాలని, ఈ 29,805 crores లో కూడా 18,955 crores అయితే వీళ్ళ SPV కంపెనీని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా తగ్గుతాయని, ఈ SPV కంపెనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంకా వీళ్ళకి NCLT అప్రూవల్ పెండింగ్ లో ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ అయితే వీళ్ళు 4,616 crores డిఫాల్ట్ చేశారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ జిందాల్ స్టెయిన్లెస్ వాళ్ళు ఇండియన్ నేవీ కోసం స్పెషల్ అలాయ్ స్టీల్ షీట్స్ ని సప్లై చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ 3mm స్పెషల్ అలాయ్ స్టీల్ షీట్స్ ని స్మార్ట్ సిస్టమ్ అంటే సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో సిస్టమ్ అప్లికేషన్స్ లోని
యూస్ చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిఎల్ఎఫ్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ డిఎల్ఎఫ్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రివానా వెస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ టోటల్ ప్రాజెక్ట్ లాంచ్ చేసిన 1 వీక్ లోనే సోల్డ్ అవుట్ అయిపోయిందని, టోటల్ గా ఈ ప్రాజెక్ట్ లోని 800 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దీనిలోని అపార్ట్మెంట్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ 6.5 crores అని, టోటల్ గా ఈ 800 అపార్ట్మెంట్స్ కూడా సెల్ అయిపోయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ కి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ కంప్లీట్ అయిపోయాయి అంటే దాన్ని డిఎల్ఎఫ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇది సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఇంకా డిఎల్ఎఫ్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. నెక్స్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయినటువంటి హెచ్పిసిఎల్ అండ్ బీపీసీఎల్ ఈ 2 కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ బోర్డ్స్ ఈ May 9th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో చూడాలి వీళ్ళు ఏ రేషియోలోని బోనస్ ఇష్యూ చేస్తారన్నది. నెక్స్ట్ వైర్లెస్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అవెంటెల్ వాళ్ళకి డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 2.29 crores. వీళ్ళకి దేని రిలేటెడ్ గా ఈ ఆర్డర్ వచ్చింది అన్నది అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 2025 మార్చ్ కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ ఏదైతే విన్నారో ఇది అవెంటెల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్ బిజినెస్ చేసేటువంటి ఓరియంట్ ఎలక్ట్రిక్ వాళ్ళు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ May 6th అంటే నిన్న వీళ్ళు తెలంగాణ హైదరాబాద్ లోని వీళ్ళ గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో కొత్తగా యాడ్ చేసినటువంటి ఈ ప్రొడక్షన్ ద్వారా మార్కెట్ లో ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాటర్ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి వాటెక్ బాబాగ్ వాళ్ళకి ONAS అనేటువంటి కంపెనీ నుండి ఒక రిపీట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఆఫ్రికన్ కంట్రీ అయినటువంటి టునీసియాలోని 36 MLD వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని డెవలప్ చేసి ఆపరేట్ చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 34 million euros. అండ్ కొత్తగా ఈ ఆర్డర్ ఏదైతే విన్నారో ఇది వాటెక్ బాబాగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ వాటర్ థీమ్ లోని ఫ్యూచర్ లోని చాలా మంచి ఆపర్చునిటీ అయితే కనపడుతున్నది. ఒకవేళ వాటర్ థీమ్ రిలేటెడ్ గా మీరు కంప్లీట్ గా తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ లో ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేసాం దీని రిలేటెడ్ గా. ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఆ వీడియోని ఈరోజు డైలీ మనిషి యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. మీ ఫ్రీ టైంలో మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లూపిన్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 66.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 51.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 4.6% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 3.9% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 40.5% డ్రాప్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని అక్రాస్ జియోగ్రఫీ రెవెన్యూస్ లోని వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇండియన్ రెవెన్యూస్ లోను అండ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ రెవెన్యూస్ లోను డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు లూపిన్ వాళ్ళ బోర్డ్ ₹8 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 7.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 24.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 20.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఒకటి హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళ నెంబర్స్ లో అయితే ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ మేనేజ్మెంట్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 25 కంపెనీ రిలేటెడ్ గా చాలా బెస్ట్ ఇయర్ అవబోతున్నట్లుగా కామెంట్ చేయడం జరిగింది. సో నెంబర్స్ బాగుండడంతో పాటు మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఇటువంటి పాజిటివ్ కామెంటరీ రావడంతో ఈ రోజు మార్కెట్ అంతా కూడా నెగిటివ్ గా ఉన్న హ్యాపీయెస్ట్ మైండ్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ SRF లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 562 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో
వీళ్ళు 253 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్లోని వీళ్ళు 422 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ నెంబర్స్ ఇంప్రూవ్ అయ్యాయి. వీళ్ళ సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ క్వార్టర్ లోని వీళ్ళ కెమికల్ బిజినెస్ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడడానికి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే స్పెషాలిటీ కెమికల్స్ బిజినెస్ అయితే స్టిల్ హెడ్ విన్స్ అయితే ఫేస్ చేస్తుందని, దీంతో పాటు చైనాలోని కెపాసిటీస్ బాగా పెరిగిపోవడంతో ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ లోని ప్రైసింగ్ ప్రెషర్ కనపడుతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ చైనీస్ డంపింగ్ వల్ల వీళ్ళ ఫ్లూరోకెమికల్ బిజినెస్ కూడా ఇంపాక్ట్ అయిందని, సో ఓవరాల్ గా దీంతో పాటు అదర్ సెగ్మెంట్ నెంబర్స్ కూడా కొంత ఇంపాక్ట్ అవడం వలన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో వీక్నెస్ కనపడుతుండడంతోనే ఈ రోజు సెషన్ లో ఎస్ఆర్ఎఫ్ స్టాక్ లో బాగా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సిరామిక్స్ అండ్ వెరిఫైడ్ టైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కజారియా సిరామిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ సేల్స్ లో 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 2% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ వేరియస్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అప్డేట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు కజారియా వాళ్ళ బోర్డ్ ₹6 per share డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ బిజినెస్ చేసేటువంటి సేల్ అండ్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 5.35 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 6 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 12.25 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 16% పైనే పెరిగింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి స్మాల్ కంపెనీ అయిన ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 4.74 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 5.56 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 9.24 crores కి పెరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకసారి స్టాక్ లో జంప్ కనపడి 14% పైనే పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.